కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మార్కెట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, సింపుల్గా మార్కెట్స్ ఒకసారి చూస్తే నిఫ్టీ 22,552 కాస్త పాజిటివ్గానే ఉంది 7%. సెన్సెక్స్ 74,332 చాలా తగ్గింది, డౌన్ఫాల్ అనేది. బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 చేంజ్ దగ్గర ఉంది. కాస్త బెటర్ ఫీలింగ్ అయితే ఇస్తుంది, హోప్ ఇస్తుంది. సో వాట్స్ ద ఫ్యూచర్? సో ఇప్పుడైతే ఈరోజు మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ఉన్నాయండి. లాస్ట్ 10 days ఒక కంటిన్యూస్ ఫాల్కి అయితే ఒక బ్రేక్ అయితే పడినట్టుగా మనకి నిన్న మనకి పాజిటివ్గా మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు పాజిటివ్గా కాకపోయినా అట్లీస్ట్ ఫ్లాట్, నెగిటివ్లోకి అయితే వెళ్ళలేదు. మార్కెట్స్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇట్ సీమ్స్ లైక్ మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గింది అన్నట్టుగా మనకి కనిపిస్తుందండి. దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్రూడ్ ఆయిల్ అయితే చాలా వరకు అండి, అంటే ఆల్మోస్ట్ $70 బిలో, అంటే $69కి వచ్చింది, విచ్ ఈజ్ వెరీ మచ్ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో దాన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇంకా పాజిటివ్ థింగ్స్ మనకి ఏమున్నాయంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఇంటెన్సిటీ తగ్గిందండి. అంటే అప్పట్లో మనకి అంటే లాస్ట్ March 3rd నుంచి March 6th వరకు చూసుకుంటే March 3rd నుంచి వాళ్ళు 5,000 crores ఇట్లా 4,000 crores సెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రాడ్యువల్గా 2,000 crores, ఇంకా బిలో 2,000 crores మాత్రమే సెల్ చేస్తున్నారు. అంటే ఆ సెల్లింగ్ ఇంటెన్సిటీ ఏదైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో అది కొంచెం తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాని ఇంపాక్ట్ కూడా కొంచెం మార్కెట్స్లో ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి తగ్గింది. ఇంకా అలానే ఆర్బీఐ కొన్ని మెజర్స్ అయితే తీసుకుందండి, లైక్ లిక్విడిటీ, ఓఎంఓ ఆపరేషన్స్ ద్వారా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా చాలా మనీని బ్యాంక్స్కి ఫ్లూయిడ్గా పంపిస్తూ ఉంది. సో దానివల్ల కూడా మనకి కొంచెం మార్కెట్స్ ఇంకా కొంచెం పాజిటివ్గా లేకపోయినా అట్లీస్ట్ సెల్లింగ్ అయితే మాత్రం కొంచెం తగ్గిందనే మనం చెప్పొచ్చు. సో అలానే మనకి సెబీ చైర్మన్ కొత్తగా వచ్చారు. సో హీఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ టు ద మార్కెట్స్. చాలా ఛాలెంజింగ్ టైంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. సో హీఈస్ పాండే. సో ఆయన కూడా చాలా కొంచెం మార్కెట్స్ గురించి, అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని ఆయన అడ్రస్ చేస్తూ వాళ్ళకి కావాల్సినట్టుగా ఏదైనా ట్యాక్సేషన్ సిస్టమ్ కానీ, రెగ్యులేషన్స్ సిస్టమ్ కానీ ఎఫ్పిఐస్కి కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టు మేము ట్రై చేస్తాము అనే ఏదైతే పాజిటివ్ అప్రోచ్ అయితే ఉందో అది కొంచెం మార్కెట్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాయండి. అలానే ఆయన గ్రోత్ గురించి మాట్లాడుతూ జీడిపి గ్రోత్ 6.5%, అంటే ఉన్న ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇండియన్ మార్కెట్స్ విల్ బీ ది బెస్ట్ ఇన్ గ్రోత్ టెరిటరీలో అయితే మనం ది బెస్ట్ ఉండొచ్చు అనే ఆ పాజిటివ్ అప్రోచ్ కూడా ఆయన ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఒక మార్కెట్స్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి ఏమైనా తీసుకెళ్ళొచ్చు అన్నట్టుంది. బట్ స్టిల్ థ్రెట్స్ అయితే ఇంకా పూర్తిగా పోలేదండి. ఎందుకంటే తెలుసు కదా మన ట్రంప్ టారిఫ్స్ అనేది జస్ట్ ఇప్పుడు పాజ్ అయింది, బట్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ April 2nd మన ఇండియా మీద ఇక కంప్లీట్గా ఆ టారిఫ్స్ ఎంత పర్సంటేజు ఏ పర్టికులర్ ప్రోడక్ట్స్ మీద, ఏ పర్టికులర్ సెక్టార్స్ మీద ఉంటాయి అనేది తెలుసుకోవడానికి అయితే ఇంకొక 1 month ఆగాలండి. అప్పటికల్లా మనకి ఈ టారిఫ్స్ ఏదైతే ఉందో ఇది కూడా సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి క్లారిటీ వచ్చింది అనుకోండి, వీ విల్ సీ దట్ వాట్ ఈస్ ద డ్యామేజ్, హౌ మచ్ ఈస్ ద డ్యామేజ్, ఎక్కడ వస్తుంది, అసలు కొన్ని విషయాల్లో మనకి టారిఫ్స్ వల్ల పాజిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇంకొక 1 month ఆగితే మనం కంప్లీట్గా ఈ టారిఫ్స్ అనే ఈ ఇష్యూ నుంచి కూడా మనం సెటిల్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే మ్యామ్, ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్ యూజువల్గా కంట్రీకి ఏది లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎన్నో బ్యాంక్స్, డిఫరెంట్ కంట్రీస్ బ్యాంక్స్ అనేవి ఇలాంటివి చూస్తున్నాయి. ఏదో ఒక ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ దాంట్లో మోడిఫికేషన్ తీసుకొస్తారు. ఇక్కడ ట్రంప్ పెట్టిన ఈ డెసిషన్ చూసుకున్నట్టు ట్రేడ్ వార్స్ కానీ వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కరెంట్లీ యూఎస్లో ఫ్యూయల్ అనేది లేదు, ఫార్మా చాలా తక్కువ. అవును, ఈ రెండు కూడా, ఇందులో మళ్ళీ ఫార్మా మేజర్గా ఇండియా. అవును. సో ఎక్కడో కాస్త అవి ఇబ్బంది పడినప్పుడు ఎఫ్ఐఎస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేనండి, అంటే ఆయన కూడా డెసిషన్స్ మనం గమనిస్తూ ఉంటే ఆ అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గింది. అవును, ఆ అగ్రెసివ్ అంటే లాస్ట్ 2 weeks నుంచి ఏదైతే ఆయన అగ్రెసివ్గా ఉన్నారో టారిఫ్స్ గురించి, ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటాము, కొంచెం పోస్ట్ పోన్ చేస్తాము, కొంచెం ఆలోచిస్తాము, నెగోషియేషన్స్కి స్టార్ట్ అయినట్టుగా ఉంది. అంటే అప్పుడంతా కూడా కమాండింగ్లా ఉండేది, ఇప్పుడు నెగోషియేషన్ మోడ్లోకి వచ్చేసారు ఆయన కూడా. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ కూడా చాలా డౌన్ అయ్యాయండి, ఎప్పుడు లేనంతగా. ఎందుకంటే ఆ టారిఫ్స్ ఇంపాక్ట్ యూఎస్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు ట్యాక్సెస్ వేస్తే వాళ్ళు కూడా ట్యాక్సెస్ వేస్తామని అందరు రెడీ అయిపోయారు. సో ఐదర్ ఇట్ ఈస్ కెనడా కానీ, లేకపోతే
మన ఇండియన్ ఎకానమీ కానీ ఓకే మీరు టారిఫ్స్ వేయండి, మేము కూడా అంత ఈక్వలెంట్ టారిఫ్స్ మీకు కూడా ఉంటాయి అనగానే అగైన్ దెర్ ఈజ్ ఎ సిచ్యువేషన్ లైక్ అరే మనకు కూడా ఇంపాక్ట్ అవుతుంది, యూఎస్ మార్కెట్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆల్రెడీ నెగిటివ్లోనే మార్కెట్స్ ఉన్నాయి. సో దీన్ని ఆయన కన్సిడర్ చేసి కొంచెం సబ్డ్యూడ్గా కొంచెం నెగోషియేషన్ మోడ్లోకి అయితే వచ్చినట్టుగా మనకి కంప్లీట్గా టారిఫ్స్ విషయంలో కనిపిస్తుందండి. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, బట్ క్లారిటీ రావడానికి అయితే ఇంకొక 1 మంత్ పడుతుందండి. ఏప్రిల్లో మనకి ఏప్రిల్ 2 నుంచి అసలు మొత్తం పర్సంటేజ్తో సహా మనకి మొత్తం టేబుల్ అనేది వచ్చేస్తుంది, ఎక్కడెక్కడ ఆయన టారిఫ్స్ వేయాలనుకుంటున్నారు. సో అలానే టెస్లా ఈజ్ కమింగ్ టు ఇండియా. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా కార్స్ మీద అసలు ఇంపోర్టే ట్యాక్సే వద్దు అంటున్నారు. సో హౌ ఇట్స్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వాళ్ళు ఏంటంటే షోరూమ్స్ ఆల్రెడీ టెస్లా షోరూమ్స్ ఆల్రెడీ బాంబేలో స్టార్ట్ చేశారు, ఇంకా ఢిల్లీలో కూడా వెళ్తుంది. సో లైక్ దట్ దే ఆల్సో నీడ్ రైట్ సమ్ మార్కెట్స్. సో అందరితోని ఇలా రైవలరీ పెట్టుకొని ట్రేడ్ వార్ చేసుకొని ఎవరు ఎకానమీని ముందుకు తీసుకెళ్ళలేరు. సో దట్ హీ మైట్ అబ్జర్వ్ మేబీ ఇన్ ఫ్యూచర్. సో దెన్ డెఫినెట్లీ వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద మార్కెట్స్ అయితే మనకి కనిపిస్తుందండి. బట్ రైట్ నౌ ఈ టైంలో అంటే మన మార్కెట్స్ ఒక 22,000 నుంచి 23,000 మధ్యలో, ఈ 1,000 పాయింట్ మధ్యలోనే ఒక 2-3 మంత్స్ వరకు ఇలానే ఉంటుందండి. అంటిల్ అదర్వైజ్ వీ గెట్ Q4 రిజల్ట్స్. ఫైనల్గా మనకి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ అయితే కొంచెం ఈ రేంజ్లో 22,000 23,000 రేంజ్లోనే ఉండబోతున్నాయి. సో ఎవరైనా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే దే క్యాన్ అక్యుములేట్ ఫ్యూ స్టాక్స్. డిఐస్ ఏమన్నా దీన్ని పుష్ చేసే ఛాన్స్ లేదంటారు ఇండియాలో? డెఫినెట్లీ ఉందండి. అంటే ఇప్పుడు అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయంటే చాలా క్యాష్ని హోల్డ్ చేసి ఉంచాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తే బై చేయొచ్చు అనేది. సో ఇంతవరకు అంటే ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 3.23 lakh crore సెల్ చేశారు, దాని ఈక్వలెంట్గా మన డిఐఎస్ కూడా 3 lakh crore బై చేశారు. సో వాళ్ళు ఎంత సెల్ చేస్తుంటే మనం బై చేస్తున్నాం. సో వాళ్ళు సెల్ చేయగానే మార్కెట్ నెగిటివ్లోకి వెళ్తుంది, డిఐఎస్ బై చేయగానే మళ్ళీ పాజిటివ్గా వస్తుంది. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఒక టైంలో ఎలా అవుతుందంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గుతుంది, డిఐఎస్ బయింగ్ పెరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మార్కెట్లో వచ్చిందో డెఫినెట్లీ వీ క్యాన్ సీ ద పాజిటివిటీ. బట్ అంత అంటే దాన్ని ఏమంటారంటే ఒకేసారి అప్సైడ్ అయితే మనం చూడలేమండి. సో వీ షేప్ అప్సైడ్ అయితే మనం చూడలేము. సో ఇట్ విల్ మే గో స్లోలీ. మనము మార్కెట్లో కొంచెం నెమ్మదిగా మార్కెట్ మూమెంట్ మాత్రమే చూడగలం. కానీ ఒక్కసారి రికవరీ అయితే మనం అన్నట్టుగా 1,000 పాయింట్ 2,000 పాయింట్స్ రికవరీ అయితే అంత ఫాస్ట్గా కనిపించకపోవచ్చు. బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. బట్ నెక్స్ట్ వీక్ అయితే మాత్రం 22,000 23,000 అనేది మనం చూడాలి. వండర్ఫుల్ మ్యామ్. అంటే ఇప్పుడు వరకు కాస్త పాజిటివిటీ కనబడలేదు, బట్ ఈ లాస్ట్ మీరు చెప్పిన విధంగా పాజిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ మీరు చెప్పిన విధంగా కొన్ని ఇంపాక్ట్ చేసే విషయాలన్నీ కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సంహో ఒక చాలా మంది చెప్తున్నట్లు కొన్ని డికెట్స్ లో చూసుకుంటే ఇది కొంచెం హెవీగా లాంగ్ టైం ఉన్న ఫాల్ కింద. అవునండి, అవును. 30 yearsలో కంటిన్యూస్గా 5 months నిఫ్టీ ఫాల్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలేదండి. అంటే అక్టోబర్లో 6%, నవంబర్లో 0.3%, అండ్ డిసెంబర్లో 2%, జనవరిలో 0.58%, ఫిబ్రవరిలో ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 6% అనేది ఫాల్ అయిందండి. కంటిన్యూస్గా 5 months అనేది ఎప్పుడు ఈ 30 yearsలో ఫాల్ అనేది మనం చూడలేదు. ఎక్కువ న్యూ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం ఇది చాలా కొంచెం కష్టంగానే ఉంటుందండి. సో విల్ హోప్ లైక్ ఈ మార్చ్ సిరీస్ అయినా పాజిటివ్లో కొంచెం క్లోజ్ అవ్వాలని మనం గట్టిగానే కోరుకుందాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో కొన్ని స్టాక్స్ అయితే పికప్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ వీ కెన్ సీ సమ్ కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం లాంగ్ టర్మ్కి ఏదైనా హోల్డింగ్ చేసుకోవాలి అంటే కొన్ని న్యూస్ బేస్డ్ ఉన్నాయండి. ఇప్పుడు ఆర్బీఐ కొంచెం ఏం చేస్తుందంటే బ్యాంక్స్కి కొంచెం మనీ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తుంది, కొంచెం లిక్విడిటీ పెంచుతుంది. సో దానివల్ల ఎన్బిఎఫ్సీస్ అండి లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇలా కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బిలో $70 వచ్చేసిందో, సో హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి మనం పెట్రోలియం కంపెనీస్, మార్కెటింగ్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు. అలానే మెటల్ స్టాక్స్ అంటే చైనా కొంచెం రివైవ్ అవుతుంది కాబట్టి మెటల్ స్టాక్స్ అండ్ వాటిల్లో కూడా మనము కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈసారి సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటాయి టెంపరేచర్స్ అని అంటున్నారు. సో ఏసీ సేల్స్ అయితే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 20% సేల్స్ అయితే ఉంటాయి అంటున్నారు. సో దానికి తగ్గట్టుగా వోల్టాస్ కానీ లేకపోతే వర్ల్పూల్ ఇలాంటి కంపెనీస్ షేర్స్ ఏవైనా కొనుక్కోవచ్చు. సో మెనీ థింగ్స్ లైక్ హోటల్ స్టాక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఈ ఏసీ పర్టికులర్గా ఏసీ స్టాక్స్ని ఇలాంటివి ఏమైనా అక్యుములేట్ చేసుకోవాలంటే చేయొచ్చు. వండర్ఫుల్ మ్యామ్.
సో విన్నారు కదండి స్టాక్ మార్కెట్ అప్డేట్ అండ్ ముఖ్యంగా దాన్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయాల గురించి, అలాగే కమింగ్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది, వీటిపై మరింత స్పష్టత, మరింత ఇన్ఫర్మేషన్, మరింత గైడెన్స్ కావాలి. మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ మేము ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా మలుచుకోవాలనే ఒక గైడెన్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు. మీకోసం అంటే పర్సనల్ అపాయింట్మెంట్స్ లాంటివి మ్యామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. ముఖ్యంగా మాధవ్ రెడ్డి గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.